కందుకూరి వీరేశలింగం పేరు విన్నవారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆయనకు ఆధునిక యుగ కవులలో ప్రత్యేక స్థానం కలదు. ఈయన 1848లో జన్మించిన నవయుగ భానుడు, నవయుగ వైతాళికుడు. ఆంధ్ర వాంగ్మయానికి కృషి చేసి ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్నారు వీరేశలింగం పంతులు. తొలుత ఆయన పద్యకావ్యాలకు ప్రాముఖ్యమిచ్చిన రాను రాను గద్య కావ్యానికి అంకితమయ్యారు. సంస్కృతం, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పాండిత్యం కలిగిన వారు. సంఘ సంస్కరణాభిలాషులు. ఆనాడు సమాజంలో ఉన్న అనేక దురాచారాలపై పోరాడిన యోధుడు. వితంతు పునర్వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించిన సంస్కర్త. మద్యపానం, వ్యభిచారంపై సమరం సాగించిన సేనాని. నవల, కథ, ప్రహాసనం, నాటకం, విమర్శ, స్వీయ చరిత్ర రచనలను తొలుత చేసింది ఈయనే. మూఢనమ్మకాలను నిర్మూలించడానికి కలమనే ఆయుధాన్ని వాడిన వీరుడు మన పంతులు. ఆంధ్ర కవుల చరిత్ర, రాజశేఖర చరిత్ర, స్వీయ చరిత్ర అనే వ్యాసాలను రచించి వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించి స్త్రీ విద్యావశ్యకతను, సంఘ సంస్కరణావశ్యకతను, పునర్జన్మ, బాల్య వివాహాలు, ప్రార్థన, ఈశ్వరదత్త అనే గ్రంథాలను గూర్చి అనేక వ్యాసాలను రచించిన వారు మన కందుకూరి. విక్టోరియా రాణి, జీసస్ వారి జీవిత చరిత్రలను రాసిన తొలి తెలుగు నవలా రచయిత మన కందుకూరి. ఆధునిక తెలుగు చరిత్రకే కాకుండా ఆధునిక తెలుగు సాహిత్యానికి కూడా కందుకూరి యుగకర్త అని ప్రముఖ విమర్శకుల వాదన. ఆధునిక సాహిత్య వెలుగులను చిమ్మిన సూర్యుడు, యుగకర్త కందుకూరి వీరేశలింగం పంతులు.